ఏనాడైతే కేసీఆర్ గారు ఆమెను నిరదీక్ష చేపట్టారో ఆయన చనిపోతాడేమో భయం వేస్తుంది. అసలే మనిషి బగ్గా ఉంటారు, తిండి లేకపోతే ఏమైపోతారు. తాబతుకుల్లో తావాంచులోకి వెళ్ళాడు కేసీఆర్ గారు. చాలా మంది సార్ మీరేమైపోతారో భయంగా ఉంది, వాడు ఇంకా సెంటర్ కేంద్రం చలించట్లేదు, తెలంగాణ ఇవ్వట్లేదు, సార్ మీరేమైపోతారో భయంగా ఉందంటే కేసీఆర్ గారు అన్నమాట, నేను చావనైనా చస్తాను కానీ తెలంగాణ సాధించి తీరుతాను. దట్ ఈస్ కేసీఆర్ అన్నాడు ఆయన. అలాగే ఆమెను చేపట్టాడు. అందుకు ఆయన తెలంగాణ దేవుడిని పేరు పెట్టాడు, టైటిల్ పెట్టాడు. దెబ్బకే సెంటర్ దిగొచ్చింది, తెలంగాణ ప్రకటించింది. ప్రకటించడం కాదు, ఎన్నికల్లో ఆయన ప్రజలు అభిష్టం మేరకు సీఎం అయ్యారు. అమోఘంగా ఇవాళ రూల్ చేస్తున్నారు. మా తమ్ముడు హరీష్ తెలంగాణ దేవుడిని ఎందుకు పేరు పెట్టాడు? దేవుడు అంటే అది మామూలు విషయం కాదు. మనుషుల్లో దేవుడు అన్న టైటిల్ వచ్చింది, ఎన్టీ రామారావు యాక్ట్ చేశారు, మనుషుల్లో దేవుడు. అలాంటి తెలంగాణ దేవుడు ఏంటి అనే టైటిల్ ఆయన పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలంగాణ దేవుడు? కేసీఆర్ గారిని ఇవాళ తెలంగాణ గడ్డ మీద ప్రధానికం అంతా కూడా ఆయన యొక్క పోరాట పటిమకి, త్యాగ పటిమకి, అరేషన్కి, అమోఘమైన కాంట్రిబ్యూషన్కి తెలంగాణ తెచ్చినందుకు, తెలంగాణ తేవడమే కాదు ప్రజల మేరకు, అభిష్టం మేరకు సీఎంఐ ఇవాళ బంగారు తెలంగాణ బడులు నడిపిస్తున్నందుకు ఈస్ తెలంగాణ దేవుడు అనే టైటిల్ పెట్టాడు ఆయన. శభాష్ మై ఫ్రెండ్. మిత్రులారా, 1951లో ముల్కీ ఉద్యమం, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం అయినప్పుడు మళ్ళా ఉద్యమం, 1969లో తొలి దశ మహోన్నత ఉద్యమం, 369 మంది పైగా బలిదానం చేశారు తెలంగాణ కోసం. ఎగైన్ మళ్ళా ఏనాడైతే మలిదశ ఉద్యమం వచ్చిందో, కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో, అనన్య సామాన్యమైన పోరాటం. ఇక్కడున్న మహానుభావుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎన్జిఓస్ నాయకుడు, బ్రహ్మాండంగా ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన. ఏమి పోరాట పటిమ. అనేక ఉద్యమాలు మేము పాల్గొన్నాం. అయితే అప్పుడు కేసీఆర్ గారిని చూస్తుంటే వండర్ 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 వండర్. ఎంతమంది విద్యార్థుల బలిదానాలు, ఎంతమంది త్యాగాలు, ఎంతమంది తుమ్తాం కళాకారుల అనన్య సామాన్యమైనటువంటి కాంట్రిబ్యూషన్. తెలంగాణ గడ్డ మీద 6 ఏళ్ల బాల నుండి 90 ఏళ్ల ముదుసుల వరకు జై తెలంగాణ, జై తెలంగాణ అని అనందించి అమోఘమైనటువంటి పోరాటం చేశారంటే అది కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి కనుసన్నల్లో.